హాయ్ నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నానండి. మనం ఫిబ్రవరి నెలలోని కంపోస్ట్ తయారు చేయడానికని ఒక గుమ్ము తవ్వి దాంట్లో అన్నీ వేసి కప్పెట్టాం కదా. అది చూడండి, ఇప్పుడు తవ్వుతుంటే మీకు ఎలా కనిపిస్తుంది? తయారైపోయిందండి. ఆల్మోస్ట్ నల్ల బంగారం వచ్చేసింది. ఈ నల్ల బంగారం ఇప్పుడు అప్పుడే ఇంకా మళ్ళీ జూన్ వరకు వేసుకోం కదా, దాని గురించి అని దీన్ని మళ్ళీ ఇంకొక లేయర్ వేద్దాంలే అని దీన్నంతా తిరగొడుతున్నాం. చూసారా ఎంత బ్లాక్గా ఎలా రెడీ అయిపోయిందో. దానిపైన కప్పడిన మట్టి అంతా కొంచెం తీసేసి దీన్నంతా మళ్ళీ ఇలాగా రివర్స్ చేస్తున్నాం. రివర్స్ చేశాక మళ్ళీ దీని మీద లేయర్ల కింద వేద్దాం. అగోండి ఎంత నల్లగా ఎలా బ్లాక్గా తయారై ఉన్నదో చూడండి. చక్కగా తయారైపోయింది. చూసారా, మన కష్టానికి ఫలితం దక్కుతుందన్నమాట. కూరగాయల తొక్కలు, జిల్లేడు ఆకులు అన్నీ మొత్తం వేసాం కదా, మేకల పెంట, పశువుల పెంట అన్నీని. అదిగోండి చాలా బ్లాక్గా ఎంత చక్కగా రెడీ అయ్యిందో. ఒకసారి తిరగొట్టేస్తే మళ్ళీ దీని మీద వేసామనుకోండి, ఇది కూడా రెడీ అయిపోతే మనం జూన్ నెలలో తీసుకొని వాడుకోవచ్చు. నాకు డౌట్ వచ్చి ఎలాగుందని చూద్దామని ఒకసారి అంతా మళ్ళీ తీయించి నీట్గా ఒకసారి రివర్స్ చేసి చూసాం. బాగా తయారైపోతుంది, డౌట్ లేదు. ఇంకా సక్సెస్. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను అప్పటి నుండి ఈ 2 నెలలు కుండీల్లో ఆకులన్నీ వేసి దాచి ఉంచామండి. ఆ ఆకులన్నీ తీసుకొచ్చి ఇందులో లేయర్ కింద వేసేస్తున్నాం. మామిడాకులు, వేపాకులు, గానుగు చెట్టు ఆకులు అన్నీ డిఫరెంట్వి. మా గార్డెన్లో తుడిచిన ఏ చెత్త కూడా మేము పారేమండి. ఒక 3 కుండీలు పెట్టుకుంటాం, కుండీల్లో వేసి దాంట్లో అప్పుడప్పుడు ఓడబ్ల్యూడిసిని పేడ కలిపి వేస్తుంటాం అనమాట. అది చూడండి, మళ్ళీ అదొక రకమైన బంగారంలో తయారైంది. ఆకుల్లోని చాలా అన్ని కార్బన్ అన్నీ ఉంటాయి కదండి, అది కూడా మంచి ఎరువు అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఆ కుండీలు 3 కుండీల్లో ఉన్న మొత్తం ఆకులతో మాగిపోయిన ఆకులు ఎరువు అంతా తీసుకొచ్చి మళ్ళీ ఒక్కసారి ఓడబ్ల్యూడిసి ఒక బకెట్టెడు నీళ్లు పైన చిలకరిస్తున్నాం అనమాట. ఓడబ్ల్యూడిసి దేనికి పనికొస్తుంది అంటే చీకడానికి పనికొస్తుంది, ఎరువు కింద తయారు చేయడానికి సహకరిస్తుంది మనకి ఓడబ్ల్యూడిసి. మేము వారంకి ఒక రోజు ఓడబ్ల్యూడిసి ఒక బకెట్ పోస్తాం, రోజు తప్పించి రోజు వాటర్ చల్లుతున్నాం అనమాట. అందుకనే అంత ఫాస్ట్గా తయారైంది. ఇది కూడా చూసారా, ఆకులు కూడా కుండీల్లో కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టుగా ఉన్నాయి. ఇప్పుడు ఇందులో వేస్తే ఇంకా సారవంతంగా తయారవుతుందిలే అని ఇందులో వేస్తున్నాం. ఇప్పుడు దీని మీద ఇంకా అప్పుడు 2 బస్తాల మేకల పెంట మిగిల్చి ఉంచి అనమాట. అప్పుడు 8 వచ్చాయి కదా మనకి. 8లో 6 బస్తాలే వేసి 2 బస్తాలు దాచి ఉంచాను నేను. ఆ 2 బస్తాల మేకల ఎరువుని ఇప్పుడు మళ్ళీ ఒక లేయర్ కింద వేసేస్తున్నాం. ఇది కూడా కలిసిపోతే ఇంకా సారవంతంగా తయారవుతుంది. ఈసారి ఇంకా పశువుల పెంట వేయలేదండి, ఓన్లీ మేకల ఎరువు, బాగా తయారైన ఆకులు ఎరువు వేసాం. ఈ మేకల ఎరువు కూడా సర్దేసి అంతా నీట్గా అన్నిటిలో కూడా మేకల ఎరువుల్లోని వీటిలో అన్ని ప్లాస్టిక్ కవర్లేనండి. మొత్తం ఈ వేస్తుండగానే కవర్లన్నీ తీసేస్తున్నాము. మళ్ళీ ఈరోజు మా శ్రీను వచ్చాడు. ఈ శ్రీను ఆ శ్రీను ఇద్దరు కలిసి చేశారు. ఎర్లీ మార్నింగ్ వచ్చేసారు, సమ్మర్ కదా అంచేతను. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడూ చెప్పుకునే మంచి మాట చెప్పుకుందాం. మనం అంతా చందమామను తాకి వచ్చిస్తున్నాం, అంతరిక్షంలో నివాసం ఉంటున్నాం. రేపో మాపో అంగాకరుడి పైన కూడా జెండా పాతబోతున్నాం. అదేంటో మన సాటి మనుషులను మాత్రం మనతో సమానంగా చూడలేకపోతున్నాం. కులాలు, మతాలు, తక్కువ, చిన్నవాళ్ళు, పెద్దోళ్ళు, డబ్బులున్నవాళ్ళు, లేనోళ్ళు, ఇలాంటి భేదాలన్నీ పెట్టుకుంటున్నాం. అటువంటి భేదాలు ఏమీ ఉండకూడదండి. ఈ రోజుల్లో కూడా అటువంటివి ఉండకూడదు కదా. డబ్బు ఉంటే ఎక్కువ ఉంటే వాళ్ళు అనుభవిస్తారు, డబ్బు తక్కువ ఉంటే వీళ్ళు పేదరికం అనుభవిస్తారు. అంతేగాని ఎవరి డబ్బు ఎవరికి ఇవ్వరు కదా. అంచేతను అందరూ సమానమే, మనుషులందా సమానమే అని అనుకుంటే మనకి ఈ భేదాలు రావు. అందరి రక్తం ఒంట్లోది ఒకటే రక్తం పారుతుంది. అందరూ కష్టపడతారు, అందరూ
ఇదో ఏదో అంచేతను మానవులంతా సమానమే. అంతరిక్షం వెళ్ళినవాడు గొప్ప కాదు, ఇక్కడ ఉన్నవాడు ఇది కాదు. అంత తెలుసుకుంటున్నప్పుడు ఇవి కూడా తెలుసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీని మీద మనం దాచి ఉంచామండి ఈ మధ్య అంతాను. ఇవి గానుగాకులువి రాలిపోయింది కదా, రాలిపోతే ఒక 5-6 బస్తాలకి రెడీ చేసి ఉంచాం. ఎందుకంటే ఇలాగ మరొక లేయర్ వేయాలన్న ఉద్దేశం మాకు ఉండి ఆకులన్నిటినీ కలెక్ట్ చేసామన్నమాట. గానుగాకులు కూడా చాలా సారవంతమైన ఎరువు తయారవుతుంది. ఈ గానుగాకులు కూడా మూటలతో తెచ్చి వేస్తున్నాం. ఇవన్నీ ఎప్పుడు రోడ్ల మీద ఆ చెట్ల కింద పడిపోతే కూడానండి మొత్తం తుడిపించి మా శ్రీను తీసుకొస్తాడు. లేకపోతే ఈ రోడ్డు క్లీన్ చేసి అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయిని కొద్దిగా ఇవ్వమ్మా అంటే తను కూడా సంచిలోకి ఎత్తి ఉంచుతాడండి. ఇది వేస్ట్గా బయట పోయే బదులు మన మొక్కలకి మనం సారవంతమైన ఎరువుగా తయారు చేసుకుంటున్నామని సంతృప్తి ఉంటుందని ఇవన్నీ స్టోర్ చేస్తాను. నేను స్టోర్ చేయమన్నప్పుడు అందరికీ కొంచెం కష్టం అనిపించవచ్చు, కానీ దానివల్ల ఉపయోగాలు ఇన్ని ఉంటాయి. చూసారా, ఎండిపోయిన ఆకులు చక్కగా వేసాం. ఇప్పుడు దీని మీద ఒక్క ప్యాకెట్టే ఉంది మన దగ్గర సూపరు. ఒక ప్యాకెట్ సూపర్ జల్లుదాం. ఎందుకంటే చీకడానికి బాగా ఎరువు కింద తయారవ్వాలంటే కొంచెం సూపర్ వాడందే కష్టం అండి. ఎంత OWDC వాటర్ పోసినా కొంచెం సూపర్ వేయాలి. 1 కేజీ ప్యాకెట్ మన దగ్గర రెడీగా ఉంది. ఆ 1 కేజీ జల్లి మళ్ళీ OWDC పోద్దాం. నేను ఇందాక చెప్పిన మీకు మంచి మాట అర్థమైంది కదా. అంతరిక్షంలోకి వెళ్ళి అన్ని అడ్వెంచర్స్ చేస్తున్న రోజుల్లో కూడాను చిన్న పెద్ద తారతమ్యాలు అలాగ ఉండకూడదండి. అందరూ సమానమే, మానవులంతా సమానమే. అది తెలుసుకొని అందరితో కలిసిమెలిసి మెలగాలి. సూపర్ జల్లిసాం. ఇప్పుడు దీని మీద కొంచెం OWDC పోద్దాం. OWDC జల్లిన తర్వాత అండ్ మా శ్రీని చేస్తున్నాడు OWDC. ఆ శ్రీను మా శ్రీనే, ఈ ఇంట్లో ఉంటాడు కదా, అందుకని తిన్నేమో మా శ్రీని అనడం అలవాటు. ఇద్దరు శ్రీనులు కూడా నాకు మంచి గార్డెన్కి హెల్ప్ అండి. ఏ చిన్న పని ఉన్నా వాళ్ళిద్దరు బాగా సాయం చేస్తారు. లేకపోతే ఈ ఏజ్లో కంప్లీట్గా నేనే చేయాలి అంటే కష్టం కదా. వాటరింగు మిగతావన్నీ నేను చేసుకుంటాను. ఇటువంటి పెద్ద పెద్ద పనులు ఉన్నప్పుడు ఆ పిల్లలు చక్కగా నాకు సాయం చేస్తారు. ఆకుల మీదంతా సూపర్ జల్లిసి దాని మీద OWDC కూడా పోసాం. ఇప్పుడు ఇంకొక లేయరు తీసుకొద్దాం. ఏమేద్దామో చెప్పండి. గానుగ చెట్లు పువ్వులు ఉన్నాయండి. ముందు ఆకు అయిపోయింది, ఆకంతా స్టోర్ చేసుకొని ఉంచుకున్నాం, ఆకు అయిపోయింది. ఇప్పుడు గానుగ చెట్లు పువ్వులు పూసేసి చెట్ల కింద కుప్పల కింద ఉన్నది. ఆ పువ్వులు కూడా తీసుకొచ్చి ఇంకొక లేయర్ వేస్తున్నాం అన్నమాట. ఆ పువ్వు కూడా చాలా సారవంతమైంది. లాస్ట్ ఇయర్ ఈ పువ్వుని నేనేం చేశానంటే మల్చింగ్కి ఇచ్చాను. ఈ ఇయర్ మల్చింగ్ కాకుండా, మల్చింగ్ ఏమో గానుగ చెట్టు ఆకులే వేసాను, అవి ఉన్నాయి ఆల్రెడీ ఇంకాను. ఇప్పుడు దానిపైనేమో ఈ పువ్వు పోసి మట్టి కప్పిస్తే మనకి మరొక 1.5 మంత్కి అంతా కంప్లీట్ రెడీ అయిపోతుంది. అప్పుడు పార్ట్ 3 వీడియో కూడా మీకు చేసి చూపిస్తాను. ఇది పార్ట్ 2, పార్ట్ 3 కూడా చేస్తాను. చూడండి ఎంత గానుగ చెట్టు పువ్వు వచ్చిందో. ఈ పువ్వు అంతా భూమి మీద ఉండిపోయి అనవసరంగా వాళ్ళు ఏం చేస్తున్నారండి, రోడ్లు తుడిచేసి ఆకులకి పువ్వులకి అన్నిటికీ అంటించేస్తున్నారు. నిప్పు పెట్టేస్తుంటే ఆ పొగ వల్ల పొల్యూషన్ కూడా వచ్చేస్తుంది. అలా కాకుండా మనం ఇదంతా తెచ్చుకొని ఇప్పుడు సారవంతమైన ఎరువు మన మొక్కలకి తయారు చేసుకుంటున్నాం. అటు పర్యావరణాన్ని కాపాడుతున్నాం, ఇటు మన మొక్కలకి మంచి ఎరువు రెడీ అవుతుంది. అది ఫ్రెండ్స్, మీరంతా కూడా ముందు నేను చెప్పిన దాన్ని బట్టి చూసి చేసుకుంటే కనుక మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఇంకొక లేయర్ వేసుకోండి. ఎందుకంటే మనకి ఏప్రిల్ మే 2 నెలలు, ఇప్పుడు ఇది ఏప్రిల్లో చేస్తున్నాం మేము. ఏప్రిల్ ఈ నెలంతా మే కూడా ఉన్నది కాబట్టి అప్పటికి మనకి ఫుల్గా తయారైపోయి జూన్ నాటికి మనకి రెడీ అయిపోతుంది. జూన్లోనేమో తీసి డైరెక్ట్ మొక్కలకి వేసుకోవచ్చు, లేదు మనం సంచుల్లోకి ఎత్తుకొని దాచుకొని ఉంచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, మేము ప్రతి ఇయర్ జూన్లోని మా మొక్కల మీదది
ఒక జానెడు మట్టి తీసేసి మళ్ళీ కొత్త మట్టి పోసుకుంటాం. ఏంటి పాతవి పెద్ద పెద్ద పళ్ళ మొక్కలు అట్లన్నిటికి దానికి వాడదామని అనుకుంటున్నాను. ఇందాక గుమ్ములోని పైన తీసిన మట్టి పైన తీసి పక్కన పెట్టుకొని ఉంచున్నాం. మళ్ళీ అదే మట్టిని ఇప్పుడు పైన కప్పేసి దాని మీద మళ్ళీ నీళ్లు జల్లి ఓడబ్ల్యూడిసి జీలకరించేస్తే ఇంకా 1.5 మంత్కి రెడీ అయిపోతుంది. మామూలు మన ఇంట్లో చేసిందే ప్రాసెస్లోని ఇదే ప్రాసెస్లో 1.5 మంత్కి 45 డేస్కి రెడీ అయిపోతుందండి. ఇది ఇంత పెద్ద గుమ్ములో తయారు చేస్తున్నా కూడా ఇది కూడా చాలా బాగా రెడీ అయిపోయినట్టే. ఇంకా వచ్చేది వర్షాకాలం కాబట్టి ఇంకా తొందరగా రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.